అందరికీ నమస్కారం. వెల్కమ్ టు K7 మీడియా. ఈరోజు మనం వెస్ట్లోనే ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్కి అయితే వచ్చేసాము. అసలుకి ఇంతకుముందు వెస్ట్లో చాలా అంటే ఒక 2 to 3 గవర్నమెంట్ కాలేజెస్ అయినా ఉండేవి, కానీ ఇప్పుడు ఇది ఒక్కటే గవర్నమెంట్ కాలేజ్. సో ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనకి సృజనా చౌదరి గారు ఇక్కడ మిడ్ డే మీల్స్ అనేది అయితే మనకి పెట్టడం జరిగింది. అలాగే అసలుకి ఈ కాలేజ్ అంతా కూడా స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ మందిగానే ఉన్నారు. అసలు ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారు, అలాగే ఈ మిడ్ డే మీల్స్ పెట్టడానికి మెయిన్ రీజన్. సో ఇవన్నీ ఆలోచించి సృజనా చౌదరి గారు మిడ్ డే మీల్స్ అయితే పెట్టడం జరిగింది. సో మనం ఇక్కడ మెనూ చూడొచ్చు. ఈ కాలేజ్ మొత్తం ఈరోజు చూద్దాం రండి. సో ఇప్పుడైతే ఈరోజు మనం ఇక్కడ ఉన్న మెనూని అయితే చూసేద్దాం రండి. చక్కెర పొంగలి, నెక్స్ట్ ఇదేంటి సార్? సో ఇదైతే మిల్ మేకర్ కర్రీ అంట. నెక్స్ట్ పప్పు, సాంబార్. సో చూసారు కదా, హాట్ ప్యాక్స్లో అయితే ప్యాక్ చేసి పంపించారు పిల్లలకి వేడి కూడా తగ్గకుండా. నెక్స్ట్ గొట్టాలు. సో ఈ రెండు అయితే రైస్ అనమాట మనకి. ఈరోజు అయితే మనం గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న హఫీజ్ షేక్ అహ్మద్ గారి దగ్గర అయితే ఉన్నాం, ప్రిన్సిపల్ సర్వే దగ్గర. ఆయన అడిగి మనం మరింత వివరాలు తెలుసుకుందాం అసలు ఈ కాలేజ్ గురించి. సార్ నమస్కారం అండి. మనకి ఈ కాలేజ్ ఇప్పుడు ఈ మిడ్ డే మీల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? నమస్తే మేడం. ఇప్పుడు మన కళాశాలకి 2022 నుంచి ఇక్కడ మనం షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం సొంత బిల్డింగ్లో ఈ కళాశాల నడపడం జరుగుతుంది. ఇంతకుముందు మనకి ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సుజనా చౌదరి ఎమ్మెల్యే గారు మన కళాశాలకి విజిట్ చేయడం జరిగింది. దాని సందర్భం ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు వరకు స్కూల్ పిల్లల వరకే మనకి పుస్తకాలు కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి ఇచ్చేవారు. లోకేష్ గారు వచ్చేసిన తర్వాత మన గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పిల్లలకి ఫ్రీగా పుస్తకాలు, అలాగే నోట్బుక్స్, బ్యాగ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. పుస్తకాలను, బ్యాగులు సార్ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో సార్ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ ఇన్వైట్ చేయడానికి వచ్చిన తర్వాత మనకి కళాశాలకి ఇక్కడ ఉన్న కళాశాల మన విజయవాడ వెస్ట్లోనే ఒకే ఒక కళాశాల అన్నమాట, గవర్నమెంట్ కళాశాల. దీంట్లో ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. చాలా పేదరిక పిల్లలు వచ్చిన పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత సారు ఇక్కడ సాధక బాధకాలు మొత్తం విన్నారు. ఈ కళాశాలకి ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. తర్వాత ఇక్కడ పిల్లలు ఎక్కువ మంది, స్ట్రెంత్ తక్కువ ఉంది, ఎందుకు కారణం ఏంటని చెప్పేసి అంటే, ఇక్కడ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా పేద పిల్లలు కాబట్టి పొద్దున వస్తే సాయంత్రం రారు, మధ్యాహ్నం వస్తే సాయంత్రం రారు, అలాగ ఉంటారన్నమాట. ఈ రకంగా సార్కి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మధ్యాహ్న భోజనం అనేది పెడితే పిల్లలకి డ్రాప్అవుట్స్ అనేది ఉండదు సార్ అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ గారు ఏమో ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అన్నపూర్ణ ప్రోగ్రాం పెట్టి మన కళాశాలలో స్టేట్లో ఎక్కడ లేని విధంగా మన ఇస్కాన్ వాళ్ళతో పెట్టి మనకి మిడ్ డే మీల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ పిల్లలు చాలా ఆనందపడుతున్నారు, చాలా సంతోషంగా. మన పిల్లలకన్నీ కూడా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే మరి ఇక్కడ చుట్టుపక్కల ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ పేరెంట్స్ డైలీ లేబర్స్, వాళ్ళు పొద్దున్నే లేచి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. టు బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే కొంతమంది పిల్లలు, మన పిల్లలు కూడా డైలీ లేబర్స్గా వెళ్తూ ఉంటారు. ఎందుకురా అంటే, సార్ మేము వెళ్తే కనుక మాకు కొంచెం అమౌంట్ వస్తుంది, మాకు భోజనంకి వాటికి సరిపోతాయి సార్ అది అని. అయితే మొన్న సృజనా చౌదరి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ సార్ట్అవుట్ చేసి ఆయన, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విద్యార్థులకు అడ్మిషన్ పెంచాలంటే ఇక్కడ మధ్యాహ్న పథకం భోజనం అనేది మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి సారు భోజనం అనేది ఇక్కడ ఆ పథకాన్ని ఏర్పాటు చేశారు. సో అప్పుడు మధ్యాహ్న పథకం భోజనం పెట్టిన తర్వాత పిల్లలు, సార్ మేము స్కూల్లో కూడా తిన్నాం సార్ ఇలాంటి భోజనం, అదే మధ్యాహ్నం భోజనం తిన్నాము అన్నట్టుగా అన్నారు. కానీ ఒక 2 days ఇక్కడ భోజనం చేసిన తర్వాత వీళ్ళు కొంతమందికి చెప్పిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, సార్ మేము ఒక పెళ్లి భోజనం తిన్నట్టు ఉంది సార్ ఇది అని, చాలా రుచికరమైన భోజనం ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళతో పాటు స్టాఫ్ కూడా కలిసి తింటున్నాము. ఇక్కడ మీరు ఇందాకే చూశారు అంటే ఆ క్వాలిటీ ఎలా ఉంది, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది ఇది అనేసి. సో ఇలాంటి భోజనం మాకు అందించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విద్యార్థుల తరపున అండ్ వారి పేరెంట్స్ తరపున. పేరెంట్స్ కూడా మాకు చాలామంది చెప్పారు, సార్ భోజనం మీరు పెడుతున్నారంట, చాలా బాగుందంట మా పిల్లలు చెప్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అది అని వాళ్ళు మాకు చెప్పడం. అది మాకు కాదండి, ఎమ్మెల్యే గారు పెట్టారంటే వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తినే స్టూడెంట్స్తో కూడా డైరెక్ట్గా రివ్యూస్ తీసుకున్నాము.
సో ఇక్కడ ఫుడ్ అనేది మీరు ఎలా ఉంటుంది అసలు క్వాలిటీ కానీ డైలీ తింటున్నారు సో మీ ఫీలింగ్ ఏంటి? ఇంతకుముందు కాలేజీలో ఎప్పుడు ఇటువంటి సౌకర్యం కల్పించలేదు, కానీ ఇది మాకు కల్పించినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. అలాగే స్కూల్లో ఫుడ్ చూసుకున్నట్లయితే అది కొంచెం అన్నం అంటుకోవడం కానీ సాంబార్ కొంచెం ఉడకపోవడం కానీ ఉండిద్ది, కానీ ఇది మాత్రం అలా లేదు. ఇది కొంచెం బాగుంది, హై క్వాలిటీ ఫుడ్లా ఉంది ఇది. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఆ ప్రయాణంలో మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే లేచి అన్నం కూర వండాలంటే చాలా కష్టమైద్ది. గవర్నమెంట్ ఈ సౌకర్యం కల్పించినందుకు మేము అందరం ఎంతో సంతోషిస్తున్నాం. ప్రతి విద్యార్థికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. Maleshwari, I'm studying in second CEC in Urdu Junior College. మాకు ఇది ప్రొవైడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాకు రోజు ఒకే కర్రీ కాకుండా అన్నీ మార్చి పెడుతున్నారు. ఒకసారి కాలేజ్కి సార్ విజిట్ చేశారు, ఎమ్మెల్యే సార్ వచ్చినందుకు. అప్పుడు చూశారు ఇక్కడ మిడ్ డే మీల్స్ ఏం లేవని, చూసినప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేశారు సార్. ఇంకా ఇదే మా స్టేట్లో ఇదే ఫస్ట్ కాలేజ్ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడంలో. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. పొద్దున్నే లేచి చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ టైం సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ టు సృజనా చౌదరి సార్. సో ఇక్కడ స్టూడెంట్స్తో పాటు స్టాఫ్ కూడా లంచ్ చేస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కుందాం రండి. మ్యామ్, ఇక్కడ మీల్స్ తినడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలామంది బాక్సులు తెచ్చుకోకపోయిన వాళ్ళు కూడా చక్కగా తింటున్నారు. అన్నీ రుచికరంగా ఉంటున్నాయి, బాగున్నాయి. ఈ పథకం పెట్టిన సుజనా చౌదరి గారికి నిండు వందనాలు. ఎమ్మెల్యే సార్కి చాలా చాలా థ్యాంక్స్. మేము కూడా చక్కగా ఇక్కడ తినేసి వెళ్తున్నాము. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు. బియ్యం కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఎవరికి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు కూడా లేవు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ టు ఎమ్మెల్యే సార్.